ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకురావడానికి చూస్తున్నాను. అదేంటంటే డిప్యూటీ సీఎం పదవి అలాగే సీఎం పదవికి గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఈ కథ అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి 135 అసెంబ్లీ సీట్స్, అలాగే బీజేపీ 8 అండ్ జనసేన పార్టీ 21 స్ట్రైక్ రేట్తో అయితే గెలిచాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇవ్వండి అనేసుకొని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు అయితే విపరీతంగా అయితే డిమాండ్స్ అయితే చేస్తున్నారు. దీని మీద టీడీపీ హైకమాండ్ చాలా సీరియస్గా అయితే ఉంది. ఈ విషయం మీద ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడకండి, ప్రెస్ మీట్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరు ఎలాంటి ప్రకటనలు చేయకండి. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కూడా ఆ యొక్క జనసేన పార్టీ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అదేంటంటే డిప్యూటీ సీఎం అంశం పైన అయితే ఎవరు మాట్లాడొద్దని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి చేస్తున్నారు, వాస్తవానికి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయండి అనేసి వారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. వాస్తవానికి నారా లోకేష్ని కనుక డిప్యూటీ సీఎం చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించినట్లు అవుతుంది. ఎందుకోసం అంటే కళ్యాణ్ గారు యాక్చువల్గా రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే అంశమే లేదు. యాక్చువల్గా రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం ఒక పదవి ఉందని కానీ దీనికి వేరే యొక్క ఎలిమెంట్స్లు కానీ వేరే యొక్క అది పవర్స్ కానీ ఉంటాయి అనేది అవాస్తవం ఉంటాయి. అదేమీ లేదు. జస్ట్ డిప్యూటీ సీఎం అని ఒక ఊరికనే లాస్ట్ గవర్నమెంట్లో 10 మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ చాలా మంచిదే. 135 సీట్స్ గెలిచారు. ఇప్పుడు వారికి పొత్తు కూడా అవసరం ఉండదు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ఎందుకోసం అంటే 90 సీట్లు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో గెలుస్తారో వాళ్ళు యాజ్ పర్ సీఎంగా ఉంటారు. కానీ పొత్తులో చంద్రబాబు నాయుడు గారు పొమ్మంటే పోవాల్సిందే ఇప్పుడు. ఎందుకోసం అంటే అంత స్ట్రాంగ్గా అయితే తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి ఏది చెప్పినా సరే అది చేయాల్సిన పరిస్థితి అయితే కళ్యాణ్ గారికి అయితే ఉంది. అందుకోసమే ఈ విషయం డిప్యూటీ సీఎం పదవి అనేది నారా లోకేష్ అర్హుడే అంటే అర్హులే. బట్ పవన్ కళ్యాణ్ గారికి సమానంగా నారా లోకేష్కి చేస్తే అది కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించినట్టు అవుతుంది. ఇది యాక్చువల్గా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ విచిత్రం ఏంటంటే, పిఠాపురం ఏదైతే కళ్యాణ్ గారు గెలిచారో ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా నారా లోకేష్కి మద్దతుగా డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇవ్వాల్సిందే అన్నట్టు మాట్లాడారు. సో 2 పార్టీలు కూడా దీని మీద చాలా అంటే వారి యొక్క ఒపీనియన్స్ బయట మాట్లాడొద్దు అంటే టీడీపీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఒపీనియన్ నారా లోకేష్ బాగుంటుందండి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చేసి అలా ప్రకటనలు చేయకండి అనేసుకొని 2 పార్టీలు కూడా తెలియజేయడం జరిగింది. ఇది అసలైన మ్యాటర్ అనమాట. సో ఇది ఓన్లీ ఊహాజనితమైనటువంటి మాటలే తప్పించి కళ్యాణ్ గారికి దించేయడము నారా లోకేష్ గారికి పెట్టేయడం అనేది ఇవేంటి జరగవు. యాజ్ పర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఆయన మళ్ళా కేంద్ర మంత్రిగా ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతారు అనేసుకొని ఒక రూమర్ వచ్చింది. అదేమీ జరగదన్నమాట. సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారే ఉంటారు, మినిస్టర్గా అయితే లోకేష్ గారే ఉంటారు. ఇవన్నీ మాటలు మధ్య మధ్యన వస్తే పోతాయి. ఇది అసలైన మ్యాటర్ అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారు మరి. బాయ్.